ముందుగా ఈ యొక్క సమయాన్ని మన అందరికీ అనుగ్రహించిన పరలోకంలో ఉన్న సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, మరొకసారి నా ప్రియ సహోదరులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు ప్రభు వారి నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ సమయంలో ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చిన యొక్క విలువైన సమయంలో ఈ యొక్క మంచి వాతావరణాన్ని దేవుడు మనందరికీ కల్పించి ఉన్నారు. ప్రియులరా, ఈ యొక్క సమయంలో మనం వినబోతున్న అంశం ఏంటంటే, మనం ఎవరికి భయపడాలి, మనిషి ఎవరికి భయపడుతున్నారు, మనిషి ఎవరికి భయపడుతున్నారు అనే సందర్భాన్ని కొద్ది నిమిషాలు దేవుడిచ్చిన ఒక అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ప్రియులరా, ఈనాడు పక్షులకి, జంతువులకి, మృగాలకు, అలాగే పురుగులకు, విష సర్పాలకు భయపడుతున్నవారు ఉన్నారు. భౌతిక సంబంధంగా కంటికి కనబడుతున్న ప్రతి దానిని కూడా చూసి భయపడేవారు ఉన్నారు. కానీ మనుషులు భౌతిక సంబంధమైన వాటిని చూసి భయపడటంతో పాటు అనేక రకాలుగా ఈ మానసిక స్థితిలో, అలాగే తమకున్న వాటి విషయంలో దేనికి భయపడుతున్నారో అన్న సంగతిని దేవుడు తన యొక్క విలువైన అమూల్యమైన జీవ గ్రంథంలో ఎన్నో విలువైన సంగతులు రాయించారు. ఒకసారి మనం చూడగలిగితే యోబు గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, 28వ వచనంలో, నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను అంటున్నారు. దేనికి భయపడుతున్నారు అంటున్నారు ఈయన? సమస్త బాధలకు. అంటే మనిషి దేనికి భయపడతారు అంటే, మృగాలకి, పక్షులకి, జంతువులకి భయపడుతూ ఉంటారు. అలాగే దేనికి భయపడుతున్నారు అంటున్నారంటే ఇక్కడ సమస్త బాధలు. అంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, వారికున్న ఇబ్బందులను బట్టి మనిషి భయపడిపోతూ ఉంటారు. ఏంటి నాకు ఇవన్నీ వచ్చేసినాయి, ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, శ్రమలు ఎందుకు వచ్చినాయి, కష్టాలు ఎందుకు వచ్చినాయి అని ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. అంటే దేనికి భయపడుతున్నారని చెప్తున్నారంటే, నా సమస్త బాధలకు భయపడి వణుకుతున్నాడంట మనిషి. అంటే ప్రతి ఒక్కరు కూడా దేనికి వణుకుపోతున్నారు? జంతువు కనపడితే కొంతసేపు భయం ఉంటుంది, ఆ జంతువు వెళ్ళిపోయేంత వరకు. ఒక పురుగు ఉంటే, ఆ విష సర్పానికి సంబంధించి అయితే కొంచెం భయపడతాం, అది పోయేంత వరకు. కానీ మనిషి తనకు వస్తున్న బాధలు ఒకసారి వచ్చి పోయేవి కాదు. తన జీవిత కాలం కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. దానికి ఆ మనిషి ఏం చేస్తున్నాడంటే, మనుషులు భయపడి వణికిపోతున్నారు అంటున్నారు. ఇక్కడ ఆ మాటే రాయబడింది, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను అంటున్నారు. మరొక మాట చూడగలిగితే, మరొక మాట ఇదే యోబు గ్రంథము 31వ అధ్యాయము, ఇదే యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము ఇదే యోబు గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనం. 31వ అధ్యాయము
34వ వచనంలో ఈ విధంగా చెప్తున్న మాట ఏమని చెప్తున్నారంటే, మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసి అంటున్నారు. మహాసమూహము అంటే సమూహాలు అంటే ప్రజలు, అంటే ఎక్కువ మంది ప్రజలు. అంటే ఈరోజు ఎక్కువ మంది ప్రజలకు భయపడే వాళ్ళు ఉన్నారు. అలాగే కుటుంబాలు, నన్ను ఏమన్నా ఏలేస్తారేమో కుటుంబం, ఇదిగో నేను ఈ విధంగా ఉన్నాను కాబట్టి నన్ను ఏమన్నా ఇబ్బంది పెడతారేమో ఈ కుటుంబం అని, నా కుటుంబం నన్ను వెలివేస్తే, నా కుటుంబం నన్ను కాదంటే నేను తట్టుకోలేను, నా కుటుంబం నాకు కావాలి, ఇదిగో ఈ ప్రజలు, ఇదిగో నేను ఈ సత్యాన్ని నేర్చుకున్నాను, ఇదిగో నేను నీతిగా బతకాలనుకుంటున్నాను. మరి బతకాలనుకుంటున్నప్పుడు నాకు ఈ ప్రజలు కూడా కావాలి కదా, ఈ ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే ఈ ప్రజలు ఏమన్నా చేస్తారేమో, లేకపోతే నా కుటుంబం ఏమన్నా చేస్తుందేమో, నా కుటుంబం దూరం అయిపోతుందేమో అని బాధపడుతూ ఉంటారు ఈ రోజు కూడా. ఇక్కడ కూడా అంటున్నారు ఆయన, మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతును. ఇక్కడ మనం మనిషి దేనికి భయపడుతున్నారంటే కుటుంబాలకు భయపడుతూ ఉంటారు, సమూహాలకు కూడా భయపడుతుంటారు. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు ఏమని, కావున భూజీయుడైన బరకయేలు కుమారుడగు ఏలీహు ఎలాగూ మాటలాడసాగెను, నేను పిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులు, ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు. అంటే చిన్నవారు పెద్దవారి దగ్గర మాట్లాడాలంటే ఏది అర్థం, వీళ్ళు పెద్దవారు, నేను చిన్నవాడిని, నేను ఇలా మాట్లాడితే ఏమన్నా అంటారేమో అని భయపడుతూ ఉంటారు. ఈ రోజు కూడా చూడండి, ఎవరన్నా పెద్దల ముందు చిన్నపిల్లలు మాట్లాడితే ఏం చేస్తారు, తిడుతూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా తిడితే భయపడిపోతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. అందుకే ఇక్కడ మనిషి దేనికి భయపడుతున్నారంటే, నేను చిన్న వయసుని కదా, నాకు చిన్న వయసు కదా, ఇలా పెద్దవాళ్ళు బాగా వయసులో ఉన్నవారు, బాగా పెద్దవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క కారణం ఏం చేస్తుంది, ఈ పెద్దవాళ్ళు అనే యొక్క కారణం ఏం చేస్తుంది, ఈ హేతు అంటే మాట్లాడనివ్వట్లేదు. మాట్లాడనివ్వకుండా ఏం పుట్టిస్తుంది, భయం పుట్టించేస్తుంది. అంటే మనిషి దేనికి భయపడుతున్నారంటే బాధలకు భయపడే వాళ్ళు ఉన్నారు, సమూహాలకి లేదా కుటుంబాలకు భయపడే వాళ్ళు ఉన్నారు, మేము పిల్లలం కదా వృద్ధులకు భయపడే వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు. మరొక మాట, ఇదే యోబు గ్రంథం 35వ అధ్యాయం. ఇదే యోబు గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం. 35వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ఏమని, అనేకులు బలాత్కారము చేయటం వలన జనులు కేకలు వేయుదురు, బలవంతుల భుజబలమునకు భయపడి. ఎవరికి భయపడుతున్నారంటే బలవంతుల భుజబలమునకు భయపడి. అంటే ఎవరికి భయపడే వాళ్ళు, మనిషి ఎవరికి భయపడుతున్నారు, బలవంతుల యొక్క భుజబలానికి. అంటే వాళ్ళ దగ్గర మేము సరిపోము, వాళ్ళ బలం ముందు వాళ్ళు పెద్దవాళ్ళు, వారు బలవంతులు, మేము బలవనీయులను, లేకపోతే వారు ధనంలో బలవంతులు, లేకపోతే వాళ్ళ యొక్క స్థితిగతుల్లో వారు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళం, మేము వాళ్ళ బలం ముందు మేము సరిపోము అని ఈరోజు బలము లేనివాడు బలవంతుని చూసి భయపడుతూ ఉన్నాడు. ఒక అధికారి యొక్క బలాన్ని భయపడుతూ ఉంటాడు, లేదా వాడికున్న ధనాన్ని బట్టి భయపడే వాళ్ళు ఉన్నారు, వారికున్న పరపతిని బట్టి భయపడే వాళ్ళు ఉన్నారు. అంటే మనిషి దేనికి భయపడుతున్నారు అన్న సంగతిని దేవుడు చెప్తూ ఉంటున్నారు. ఎలా భయపడుతున్నారు మనిషికి, వేటికి భయపడుతున్నాడు మనిషి, భుజబలానికి, బలవంతులు భుజబలానికి భయపడుతూ ఉంటారంట. మరొక మాట, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 20వ అధ్యాయము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట చెప్తున్నారు. దేనికి భయపడుతున్నారో చెప్తున్నాడు మనిషి. 13వ వచనంలో, లేమికి భయపడి.
దేనికి? లేమికి. ఏటి నా పరిస్థితి ఎలాగైపోయింది, ఎలాగా నా పరిస్థితి, ఎందుకు ఈ యొక్క ఇబ్బంది వచ్చేసింది అని మనిషి ఏం చేస్తున్నాడంటే తనకున్న లేమి, తనకు వస్తున్న లేమికి, లేని స్థితిని బట్టి మనిషి భయపడుతూ ఉంటున్నాడు. చూసారా ప్రియులారా? మరొక మాట చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నారు, ఈ మాట చెప్తున్నారు దేనికి భయపడుతున్నారు. కాబట్టి 14-15 కలిపి ఉంటాయండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు, ఈ మాట చూడండి, జీవిత కాలమంతయు మరణ భయము చేత. అంటే దేనికి భయపడుతున్నాడు మనిషి అంటే మరణానికే. ఈ రోజుల్లో మరణానికి, భౌతిక సంబంధమైన మరణానికి భయపడని వారు ఎవరు కూడా లేరండి. ప్రతి ఒక్కరు కూడా శరీరం మరణం అంటే భయమే. ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా జీవితకాలం అంతా కూడా ఏది మనిషిని భయపడుతుందంటే మరణం. ఈ మరణం అనే మాట వచ్చేసరికి ప్రతి మనిషిలో వణుకు పుడుతూనే ఉంటుంది, భయం. అంటే మనిషి ఎన్ని రకాలుగా భయపడుతున్నారో అన్న సంగతిని ఇప్పుడు వరకు కొన్ని వచనాలు మనం చదువుకునే అవకాశాన్ని దేవుడిచ్చారు. బాధలకు భయపడే వాళ్ళు ఉన్నారు. బాధలు ఎన్ని కష్టాలైనా, శ్రమలు, కష్టాలు, బాధలు, వారి ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, వారి యొక్క ఏదో పరిస్థితులు కావచ్చు, వారికి వస్తున్న బాధలకి భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. సమూహాలకి, ప్రజలకి భయపడుతున్నారు. ఒక న్యాయాన్ని చెప్పడానికి, ఒక నీతి కలిగిన సత్యాన్ని చెప్పడానికి ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో, వెలేస్తారేమో. ఇప్పుడు ఎవరైనా సమాజంలో ఏదైనా ఒక నిజాయితీ కలిగిన మాట మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అతన్ని వెలేస్తూ ఉంటారు. ప్రజలు ఎవరో మాట్లాడరు వాళ్ళతో, అలాంటి వారితో. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఒకవేళ వస్తే మమ్మల్ని వెలేస్తారేమో అని ప్రజలకు భయపడే వాళ్ళు ఉన్నారు. నా కుటుంబం ఒకవేళ నన్ను దూరం పెడతదేమో, నా కుటుంబం దూరం అయిపోతే నా పరిస్థితి ఎలాగని కుటుంబాలకు భయపడే వాళ్ళు ఉన్నారు. పెద్దలకు భయపడే వాళ్ళు ఉన్నారు. బలవంతుల భుజబలానికి భయపడే వాళ్ళు ఉన్నారు. తమకొస్తున్న కరువు పరిస్థితులను బట్టి భయపడే వాళ్ళు ఉన్నారు. మరణానికి భయపడే వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది వాళ్ళకి వస్తున్న కళలు బట్టి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇన్ని రకాలుగా మనిషి భౌతిక సంబంధంగా పశువులకో, లేకపోతే పక్షులకో, లేకపోతే పెద్ద పెద్ద వృక్షాలను చూసో, లేకపోతే పెద్ద పెద్ద జంతువులు చూసో, విషసర్పాలను చూసో భయపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక మనిషి తనకు తాను ఎలా భయపడుతున్నారో చెప్తున్నారు. వీటి విషయాలలో ప్రతి మనిషి కూడా భయపడుతూనే ఉన్నారు. వీటికి భయపడుతూనే ఉన్నారు. మరి వీటికి భయపడుతున్న ఒక మనిషి అసలు ఎవరికి భయపడాలో అన్న సంగతిని గుర్తించుకోలేని స్థితిలో ఉంటూ, ఇవే నన్ను బలహీనపరుస్తున్నాయి, ఇవి నన్ను భయపెడుతున్నాయని వాటి కొరకే భయపడుతున్నారు. కానీ అసలు ఇవి వస్తాయి కదా, శ్రమలు అనేవి, కష్టాలు అనేవి వస్తాయి కదా, మరణం కూడా అందరికీ వస్తుంది కదా. ఇది పెద్దవారిని చూసి మనం భయపడుతున్నాం, లేకపోతే వీటన్నిటిని బట్టి నేను భయపడుతున్నాను. ఇదేనా భయం అంటే? వీరికైనా నేను భయపడాలి, నేను ఇంకెవరికి భయపడాలి అనే ఆలోచన లేక అనాలోచనగా ప్రతి మనిషి కూడా వీటికే భయపడిపోతూ ఉంటున్నారు. మరి మనం దేవుని పిల్లలుగా సత్యాన్ని తెలుసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎవరికి భయపడాలో అన్న సంగతిని మనం ఆలోచన చేయగలిగితే, మనిషి భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా వీటి విషయంలోనే భయం కలిగి ఉంటున్నారు. కానీ వాక్యం ద్వారా
మనం ఎవరికి భయపడాలి అన్న సంగతిని యేసు ప్రభు వారు ఒక మాట చెప్తూ ఉంటారు మత్తయి సువార్తలో. ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పదవ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ చెప్తున్నారు, యేసు ప్రభు వారు చెప్తున్నారు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకండి. అంటే ఇప్పుడు వరకు వేటిని బట్టి భయపడుతున్నారు? ఎక్కడ ఉన్నప్పుడు వీరు భయపడుతున్నారంటే తమ శరీరంతో ఉన్నప్పుడు, శరీరంతో బ్రతుకుతున్న వీరికి భయపడుతున్నారు. అంటే ఆత్మను కాకుండా దేహాన్ని చంపేవాడికే భయపడుతున్నాడు ప్రతి మనిషి కూడా. దేనిని చంపేదానికి ఒక బాధ, దేన్ని బాధ పెడుతుంది? దేహాన్ని. ఒక వ్యక్తి దగ్గర, పెద్దవారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు పెద్దవారు దేన్ని గాయపరచగలరు? దేహాన్ని. ఒక బలవంతుడు తన యొక్క బలాన్ని బట్టి దేన్ని గాయపరచగలడు? దేహాన్ని. మరణం దేన్ని? ఈ దేహాన్ని విడిచిపెట్టేది. సమూహం లేదా కుటుంబాలు ఎవరిని తిరస్కరిస్తారు? దేహంలో ఉన్నప్పుడే. కరువు దేనికి? దేహాన్ని. అంటే దీన్ని బట్టి మనిషి ఆత్మ గురించి కాకుండా దేహాన్ని చంపే వాటి కొరకే భయపడుతున్నాడు. దేహాన్ని చంపేవాడికే భయపడుతున్నాడు. దేహాన్ని చంపేవేటి? బాధలు దేహాన్ని కృంగదీసేస్తున్నాయి. దేహంలో ఉన్నప్పుడే కదండి బాధలు అనేవి. దేహం విడిచిపెడితే విడిచిపెట్టిన ఆత్మ యొక్క దేహం ఏదైతే ఉందో ఆ దేహం జీవం లేనిదైతే ఆ దేహానికి బాధ ఉంటుందా? కుటుంబాలు తిరస్కరిస్తాయా? సమూహాలు తిరస్కరిస్తాయా? మరణం వస్తుందా దేహానికి? ఆ దేహం నుండి ఆత్మ వెళ్ళిపోతే ఆ దేహానికి ఏం భయం ఉంటుంది? మరణాన్ని భయపడగలదా దేహం? కష్టాలకు భయపడలేదు, లేమికి భయపడదు, వీటికి. ఎందుకంటే ఆత్మ లేదు కనుక. అంటే శరీరంతో ఉన్నప్పుడు మనిషి దేనికి భయపడుతున్నారు? యేసుప్రభు ఏమంటున్నారంటే మీరు ఆత్మను చంపనేరక, అంటే ఆత్మను చంపేదాని కొరకు కాకుండా దేహాన్ని చంపేవాడికి మీరు భయపడుతున్నారు. దేహాన్ని చంపేవారికి మీరు భయపడుతున్నారు అని చెప్తూ అంటున్నారు ఆయన. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. అంటే ఎక్కువగా భయపడవలసింది ఎవరికంటే ఆత్మను దేహాన్ని నశింపజేయగలిగే సర్వశక్తి ఈ సృష్టికర్త అయిన దేవునికి ఉన్నదే అని దేవునికి భయపడవలసిన మనిషి ఇదిగో వీటి కొరకే భయపడి తన జీవితం ఈ భయాల మధ్య తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ వీటిని అధిగమించి ఇదిగో నా దేహాన్ని ఇచ్చినవాడు, నా యొక్క శరీరాన్ని, నా యొక్క ఆత్మనిచ్చినవాడు నాకు ఆ దేవుడే ఏదైనా చేయగలరు. ఆ దేవుడే ఏదైనా నా దేహాన్ని నాశనం చేయగలరు, నా శరీరాన్ని కూడా నాశనం చేయగలరు. ఆయనకు భయపడాలన్న ఆలోచన మనలో పుట్టించాలనే యేసు ప్రభు యొక్క ఆనాడున్న సమాజంతో మాట్లాడుతూ మనకి ఈ యొక్క గ్రంథంలో రాయించి పెట్టారు. అంటే ఎవరికి భయపడాలని చెప్తున్నారు ఆయన అంటే దేవునికి భయపడాలని చెప్తున్నారు. ఎందుకు దేవునికి భయపడాలి? మనం ఒక మనిషి దేవునికి ఎందుకు భయపడాలి అని అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు. ఏమని అంటే అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడే, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసేవానికే. అంటే ఇప్పుడు దేవునికి ఎందుకు మనం భయపడాలి? ఎందుకు ఆయన మహిమపరచాలంటే ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయాలి. అంటే మనం దేవునికి ఎందుకు భయపడాలంటే ఆకాశాన్ని సృజించింది ఆయన, భూమిని సృజించింది ఆయన, సముద్రాన్ని సృజించింది ఆయన,
ఈ దేహాన్ని ఇచ్చింది ఆయన, మనకు ఒక కాలాన్ని నియమించింది ఆయన. మనకి ఈ భూమి మీద మనకి ఏదైతే మనకు అవసరమో ప్రతి అవసరతలను కూడా ప్రతి క్షణము కూడా తీరుస్తుంది ఆయనకి. కాబట్టి ఆయనకి భయపడండి మీరు, ఆయనకి భయపడి ఆయన్ని మహిమపరచండి, ఆయనకే నమస్కారం చేయండి అని చెప్తున్నారు. అంటే మనం ఎవరికి భయపడాలని చెప్తున్నారు? దేవునికి భయపడాలి. ఎందుకు దేవునికి భయపడాలి? ఆయన ఆహారం ఇచ్చారు, ఆకాశాన్ని చేశారు, భూమిని కలుగు చేశారు, భూమి మీద ఉన్న ప్రతి దాన్ని పెట్టారు, మనకు దేహాన్ని ఇచ్చారు, మనకి ఆత్మనిచ్చారు, మన దేహానికి కావలసిన ప్రతి అవసరతను తీర్చిన వారు దేవుడని. అందుకు ఆయనకు మనం భయపడాలి అని యేసు ప్రభు చెప్తున్నారు. ఇంకేం చేశారు దేవుడు మనం ఆయనకు భయపడడానికే అని మనం అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఇంకేం చేశారు ఆయన అని అంటే 13వ వచనంలో అంటున్నారు, 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. చూసారా ప్రియులరా, మనం దేవునికి ఎందుకు భయపడాలని మనం అంటే, ఒక మనిషి అడిగితే దేవుని పిల్లలుగా మనం ఎందుకు మనం భయపడాలంటే, మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశారు. అంటే మనం బ్రతుకుతున్న బ్రతుకు జీవితం ఎలాంటిదంటే అంధకారమైన జీవితం, ఏది కూడా గుర్తించలేని జీవితం, ఒక అంధకార సంబంధమైన ఒక అధికారంలో ఉండిపోయాం మనం. ఒక అంధకార సంబంధమైన అధికారి మనల్ని బంధించారు. ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు ఏం చేశారంటే విడుదల చేశారు. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే అంధకార సంబంధమైన అధికారి అనే సాతాను యొక్క అధికారంలో ఉన్న మనల్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని ఆయన రాజ్యంలో కూర్చొని మనల్ని విడుదల చేశారంట. విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్యం అనే సంఘములో, ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యంలో మనల్ని చేర్చారు. అందుకు మనం భయపడాలి. ఏ స్థితిలో ఉన్న మనిషి ఆ స్థితిలోనే ఆలోచిస్తున్నాడు, కానీ నేను దేవునికి భయపడాలి, ఆయన నాకు అన్ని ఇచ్చారు, ఈ వీటితో పాటు నాకు నా యొక్క జీవితాన్ని అంధకార సంబంధమైన అధికారం కలిగిన ఆ యొక్క దుష్టుని యొక్క అధికారంలో ఉన్న నన్ను ఎవరో ఏ మనిషి కూడా విడుదల చేయలేని స్థితిలో ఉన్న నన్ను నా తండ్రి నన్ను విడిపిస్తారు అని ఆయనకి నేను భయపడాలని అనుకోవాలి. దేవుని నమ్మిన వారు నాకు ఎంత స్థితి ఇచ్చారు కాబట్టి ఆయనకి నేను భయపడాలని అనుకోవడానికి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎవరికి భయపడాలి, మనం ఎవరికి భయపడుతున్నాం? మనం ఎంత స్థితి ఇచ్చిన దేవుని కలిగిన మనం దేనికి భయపడాలో చెప్తున్నారు. దేవునికి భయపడాలని చెప్తున్నారు. తర్వాత మనం దేనికి భయపడాలో అన్న సంగతి మనం చూడగలిగితే ఒక మాట ఇక్కడ రాయబడి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ముందుగా ఫిలిప్పీ పత్రిక చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. అంటే దేని కొరకు మనం భయపడాలి? అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనం విడుదల చేసి యేసు ప్రభు వారి యొక్క సంఘములో మనం ప్రవేశపెట్టిన తర్వాత మనం దేనికి భయపడాలి? అమ్మయ్య, నేను బాప్తిజం తీసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డాను, సహవాసం కలిగి ఉన్నాను, ప్రతి ఆదివారం దేవుడిని ఆరాధిస్తున్నాను, ఇంకా నాకు ఏ భయం లేదు, అంతా దేవుడే తీసుకుంటాడని అనుకుంటే అది అపోహ. ఇక్కడ అంటున్నారు, మీ రక్షణను, మీకున్న సొంత రక్షణను, మీరు పొందుకున్న సొంత రక్షణను మీరు కొనసాగించండి భయంతో. అంటే దేన్ని మనం కాపాడుకోవడానికి భయపడాలి? మన రక్షణను మనం పోగొట్టుకోకుండా, మనం కలిగి ఉన్న ఈ సొంత రక్షణను మనం కొనసాగించడానికి మనం ఏం చేస్తూ ఉండాలంటే భయంతో కొనసాగిస్తూ ఉండాలి. ఈ రక్షణ నేను కోల్పోతానేమో, నేను కలిగి ఉన్న ఈ సొంత రక్షణ నేను కొనసాగించకుండా మధ్యలోనే ఆగిపోతానేమో,
నా తండ్రి నన్ను అంధకార సంబంధమైన అధికారం నుండి తన కుమారుడి రాజ్యంలో చేర్చుకున్న తర్వాత నాకు ఇచ్చిన ఈ సొంత రక్షణ నేను కాపాడుకోవాలి. నేను కొనసాగించకుండా నాకు వస్తున్న సమస్యలను బట్టి, నాకు వస్తున్న కష్టాలను బట్టి నేను మధ్యలోనే ఆగిపోతానేమో, ఇగో ఈ వస్తున్న ఈ యొక్క విపత్తులను బట్టి నేను మధ్యలోనే ఆగిపోతానేమో అని భయం కలిగి నేను ఏమైనా ఆగిపోతానేమో, నేను ఆగకూడదు అని మనం కలిగి ఉన్న ఈ సొంత రక్షణను కొనసాగించడానికి భయపడాలి అంటున్నారు భక్తుడు పౌలు గారు. ఫిలిప్పి ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ, ఇదిగో మీరు భయపడాలి. ఈ సొంత రక్షణను మనం కొనసాగించడానికి ఎలా భయపడాలన్నారు? భయముతోనూ వణకుతోనూ. మనం ఒంటరిగా ఉన్నా, లేకపోతే కొంతమంది మధ్య ఉన్నా, ఎంతమంది ప్రజల మధ్య ఉన్నా, లేకపోతే ఒంటరి జీవితాన్ని కలిపి ఉన్నా, మనము రక్షణను పాడు చేసుకోకుండా భయముతో వణుకుతో మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి మన యొక్క రక్షణ జీవితాన్ని కొనసాగించాలని, భయముతో వణుకుతో కొనసాగించాలని ఇక్కడ దైవ గ్రంథంలో దేవుని మాట తెలియపరుస్తున్నారు. మరొక మాట చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకు భయపడాలి అంటే, సొంత రక్షణను మనం ఎందుకు కాపాడుకోవాలంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఏమని అంటున్నారంటే, ఆయన 4వ అధ్యాయం 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, అంటే దేవుని యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి ఈ యొక్క వాగ్దానం అనేది, దేవుడు మనకు ఒక విశ్రాంతి ఇస్తానన్నారు. ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆ వాగ్దానం ఇంకేమున్నది? నిలిచి ఉంది. నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండము. అంటే దేవుడు నాకు వాగ్దానం చేశారు, నాకు విశ్రాంతిని ఇస్తానన్నారు. ఇప్పుడు ఆ విశ్రాంతిని నేను కలిగి ఉండడానికి ఒకవేళ నేనేమన్నా ఆ వాగ్దానం పొందకుండా నేనేమన్నా తప్పిపోతానేమో, నేను ఆ నిత్య జీవం అనే ఆ వాగ్దానాన్ని పొందకుండా నేను ఏమన్నా తప్పిపోతానేమో, దేవుడు ఇస్తానన్న ఆ విశ్రాంతిని నేను పొందుకోకుండా నేను తప్పిపోతానేమో అని ఏమి ఉండాలంటున్నారైనా? భయపడతా ఉండాలి. కానీ ఏం భయపడుతున్నాడు? మరణానికి భయపడుతున్నాడు, వస్తున్న మరణానికి, బాధలకు భయపడుతున్నాడు. ఇదిగో కరువు వచ్చేసింది, నాకు ఏమీ లేదు, నా స్థితి ఏంటి ఇలాగ ఉంది, నా ఎదురువాడి స్థితి బాగుంది కదా, నా పక్కింటి వాడి స్థితి బాగుంది కదా, ఇదిగో ప్రజలకు భయపడుతున్నాం, కుటుంబాలు తిరస్కరిస్తాయేమో భయపడుతున్నాం, వీటికి భయపడుతున్నారు. కానీ రక్షణను కొనసాగించాలని భయం. కానీ ఇదిగో ఈ యొక్క వాగ్దానం ఉంది, ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. ఆ వాగ్దానం ఇంకా ఉంది, నిలిచి ఉంది. నిలిచి ఉన్న వాగ్దానాన్ని నేను పొందకుండా ఒకవేళ తప్పిపోతానేమో, కానీ దాని కొరకు భయపడాలని చెప్తున్నారు చూడండి ప్రియులారా. అంటే దేవునికి భయపడాలి, దేవుడు అన్ని ఇచ్చారు కాబట్టి. మనం కలిగి ఉన్న ఈ యొక్క దేవునికి కలిగి ఉన్న ఈ సొంత రక్షణ మనం కాపాడుకోవడానికి భయపడాలి. దేవుడు ఇస్తానన్న నీ విశ్రాంతి, ఆ నిత్య జీవం కొరకు నేను పొందుకుంటానా లేదా, నేను పొందుకోవడానికి నేను ప్రయాసపడగలుగుతున్నానని లేదా, నేను ఆ విశ్రాంతిలోనే వెళ్ళడానికి నేను ఆ వాక్యానుసారంగా ఉండగలుగుతున్నానా లేదా, ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రవర్తించగలుగుతున్నానా లేదా, ఆ సత్యాన్ని ఆ నిత్య నిబంధన ప్రకారంగా నా ప్రభు ద్వారా అందుకున్న నిబంధన ప్రకారం నేను బ్రతకగలుగుతున్నానా లేదని, ఈ యొక్క వాగ్దానం విషయంలో తప్పిపోతున్నానేమో అనే విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా మనం ఆ వాగ్దానం విషయంలో నేను తప్పిపోకూడదు అని వాటి విషయంలో భయం కలిగి ఉండాలని అని చెప్తున్నారు. మరొక మాట చూడగలిగితే ప్రియులారా, మరొక మాట చూడగలిగితే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నారు. ఇక్కడ పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి. అంటే పక్షపాతం ఉండదు దేవునికి. ఈ లోకంలో అయితే పక్షపాతం ఉంటుంది. ఏదో పెద్దవాడని, లేకపోతే ఇతను చిన్నవాడని, ఏదైనా ధనవంతుడని ఇతను ధనం లేనివాడని, ఏదైనా అధికారిని ఇతను అధికారం లేనివాడని, ఇతను గొప్పవాడని ఇతను గొప్పవాడు కాదని, ఇతను ధనవంతుడని ఇతను పేదవాడని, యొక్క తారతమ్యం, పక్షపాతం అనేది ఉంటుంది. కానీ దేవునికి ఏమి లేదంటే
పక్షపాతం లేనివారు దేవుడు. ఆ పక్షపాతం లేని దేవుడు క్రియలను బట్టి మనం చేసిన పనిని బట్టి దేవుడు ఏమిస్తున్నారంటే దానికి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. మన రక్షణను మనం భయంతో కాపాడుకోవాలి. ఆ రక్షణ కాపాడుతున్నవారు నేను నిత్య జీవాన్ని పొందుకోకుండా తప్పిపోతానేమో అని భయంతో బతుకుతూ నేను పరదేశిని ఈ లోకంలో, నేను శాశ్వత కాలం ఈ లోకంలో నేను ఉండిపోను, నేను అశాశ్వతమైన జీవితాన్ని శాశ్వత కాల బ్రతుకు కొరకు నేను నిరీక్షిస్తున్నాను. ఈ కొద్ది కాల జీవితంలో శాశ్వత కాలమైన జీవితం ఒకటి ఉంది నాకు. నా ప్రభువు ద్వారా దేవుడు నన్ను విడిపించారు. అంధకార సంబంధమైన అధికారంలో నువ్వు విడిపించి శాశ్వత కాలం బ్రతుకుంది నీకు. ఆ శాశ్వత కాలమైన బ్రతుకును కలిగి ఉండడానికి ఈ లోకంలో నేను ఒక పరదేశిగా, ఒక యాత్రికునిగా నేను ఈ లోకంలో జీవించాలి. ఈ యాత్రకాల జీవితంలో ఈ యొక్క పరాయి దేశంలో నేను భయముతో గడపాలి. ఎందుకు భయపడాలి? పరదేశీలే ఉన్నంతకాలం మీరు ఎందుకు భయపడాలి అంటే, ఇదిగో ఎన్ని విపత్తులు వస్తున్నాయి, ఎన్ని పరిణామాలు జరుగుతున్నా నీ సత్యాన్ని విడవకుండా ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్యంలో నమ్మకమైన వారిగా మనం బ్రతుకుతూ యథార్థమైన జీవితాన్ని కలిగి జీవించడానికి మనం ఈ లోకంలో మనం పరాయి వాళ్ళమని, మనం యాత్రికులమని, ఈ కొద్ది కాలంలో నమ్మకంగా ఉండాలి అని, ఈ యొక్క నమ్మకత్వాన్ని నేను ఈ లోక సంబంధమైన జీవితాన్ని కొనసాగించడానికి ఏమైనా సిద్ధపడతానేమో అని, ఒక అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళిపోతానేమో అని భయముతో అపవిత్రమైన జీవితంలోకి వెళ్లకుండా పరిశుద్ధమైన జీవితాన్ని నేను తప్పిపోకూడదు, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నేను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క లోకంలో ఉన్నంత కాలము మన యొక్క యాత్ర జీవితం, ఆ యాత్ర జీవితం ఉన్నంత కాలం మనం ఎలా ఉండాలంటున్నారంటే ఆయన భయముతో మీరు గడపండి. ఈశ్వర ప్రియులారా, మనిషి దేనికి భయపడుతున్నారంటే ఇదిగో బాధలకు భయపడే వాళ్ళు ఉన్నారు, తమకున్న కరువుకు భయపడే వాళ్ళు ఉన్నారు, మనుషులకు భయపడే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలకు భయపడే వాళ్ళు ఉన్నారు, బలానికి భయపడే వాళ్ళు ఉన్నారు, కులానికి భయపడే వాళ్ళు ఉన్నారు, మతానికి భయపడే వాళ్ళు ఉన్నారు, ధనానికి భయపడే వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ పెద్దలకు భయపడే వాళ్ళు ఉన్నారు, వీటికి భయపడుతున్నారు. మరణానికి భయపడే వాళ్ళు ఉన్నారు, కళకి భయపడే వాళ్ళు ఉన్నారు, వస్తున్న కళను బట్టి భయపడే వాళ్ళు ఉన్నారు. అట్లా వీటికైనా భయపడవలసింది మనిషి అంటే కాదు. ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చారంటే అన్నీ ఇచ్చారు. మనము దేవునికి ప్రతి మనిషి కూడా దేవునికి భయపడాలని యేసుప్రభు, ఆయన పిల్లలుగా యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడి దేవుని పిల్లలుగా మనం దేవునికి భయపడాలి. దేహాన్ని చంపేదాని కొరకు మీరు భయపడకండి. ఒక రోగం దేహాన్ని చంపగలదేమో, ఒక ఆత్మని చంపదు. ఒక కుటుంబం దేహాన్ని విడిచిపెట్టగలదేమో, ఆత్మని వాళ్ళు ఏం నాశనం చేయలేరు. ఒక మరణం దేహాన్ని విరవగలదేమో కానీ ఆత్మని చంపలేదు. దేవునికి భయపడాలని యేసుప్రభు చెప్తున్నారు. ఎందుకు దేవునికి భయపడాలంటే మనం ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం, ఎవరు విడిపించలేని స్థితిలో ఉన్నాం. అలాంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని విడిపించిన మనం ఎలా ఉండాలంటున్నారంటే, ఇదిగో మీరు మీ రక్షణ కొనసాగించుకోవడంలో భయపడండి. మీరు వాగ్దానం తప్పిపోతున్నారేమో, దేవుడు మీకు ఇస్తానన్న వాగ్దానం వస్తుంది, ఆ వాగ్దానం నిలిచి ఉంది, ఆ వాగ్దానం అయిపోలేదు, ఆ వాగ్దానం పొందుకునే అవకాశం ఇంకా ఉంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరుచుకుంటారేమో మీకున్న స్థితిని బట్టి. మీరు అలా భయపడకండి, మీరు దానికి భయపడండి. ఆ వాగ్దానాన్ని పొందుకోలేకపోతున్నానేమో, ఆ వాగ్దానాన్ని పొందుకుని జీవితం కలిగి ఉండడానికి నువ్వు సిద్ధపడాలనే ఉద్దేశంతో, వాగ్దానం తప్పిపోకుండా ఉండడానికి నువ్వు భయపడు. అలాగే ఈ జీవితం పరదేశకాల జీవితంలో ఇదిగో భయపడుతూ జీవించాలి అని దేవుడు మనకి చెప్తున్నారు. ప్రియులారా, మనిషి ఎవరికి భయపడుతున్నారో, మనం ఎవరికి భయపడాలో, ఎందుకు భయపడాలో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం. మరి నేర్చుకున్న మాటను మనం శ్రద్ధతో మనం గ్రహించి ఆ మాటల ప్రకారంగా మనం ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉండకుండా దేవుడి చిత్తాన్ని బట్టి, దేవుని కుమారుడైన క్రీస్తు ఎవరికి భయపడాలని చెప్పారో మనం ఎందుకు ఈ యొక్క విశ్వాస జీవితాన్ని భయంతో మనం పరిశుద్ధమైన జీవితంతో పవిత్రమైన భయంతో మనం కలిగి ఉండాలో ఇప్పుడు వరకు నేర్చుకున్నాం.
నేర్చుకున్న మాటలన్నీ కూడా మన హృదయాల్లో దేవుడు కార్యసిద్ధి కలిగి చేయాలని కోరుకుంటూ నేను మాటలు మూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను.